ఏపీ పాలిటిక్స్ లో మరోసారి ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. కీలక జాతీయ బిల్లుల విషయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు కొత్త రాజకీయ అర్థాలకు దారితీస్తున్నాయి. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు మద్దతు ప్రకటించిన వైసీపీ మరోసారి కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలే లక్ష్యంగా ముందుకెళ్తోందా అన్న చర్చ జోరందుకుంది. డీలిమిటేషన్ బిల్లుకు షరతులతో కూడిన మద్దతు, మహిళా రిజర్వేషన్కు స్వాగతం. వైసీపీ తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు రాజకీయంగా హాట్ టాపిక్గా మారాయి. కేంద్రం తీసుకొచ్చిన కీలక బిల్లుల విషయంలో వ్యతిరేకత చూపకుండా సపోర్ట్ స్టాండ్ తీసుకోవడం వెనుక బీజేపీతో సత్సంబంధాలే ప్రధాన లక్ష్యమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి మద్దతుగా నిలిచిన వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికల నుంచి కీలక చట్టాల వరకు సాఫ్ట్ లైన్ ఫాలో అవుతోంది. ఇప్పుడు డీలిమిటేషన్ వంటి భారీ ప్రభావం చూపే బిల్లుకు కూడా కొన్ని షరతులతో కూడిన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాజకీయంగా ముందు చూపుతో వేసిన అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో లోక్సభ సీట్లు 25 నుంచి 38కి పెరగనున్న నేపథ్యంలో భవిష్యత్తు రాజకీయ లాభాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంతో విభేదాలకు దూరంగా ఉండాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించడం కూడా అదే స్ట్రాటజీలో భాగమా అన్న చర్చ నడుస్తోంది. మహిళా సాధికారత పేరుతో బిల్లును సమర్థిస్తూ కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించిన వైసీపీ ఒకవైపు మహిళా అనుకూల ఇమేజ్, మరోవైపు కేంద్రంతో సమన్వయం అనే డబుల్ స్ట్రాటజీ ఫాలో అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏలో లేకపోయినా బీజేపీకి దూరంగా కాకుండా దగ్గరగా ఉండటం రాబోయే రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న ఎత్తుగడగా కనిపిస్తోంది. భవిష్యత్తులో జాతీయ రాజకీయ సమీకరణాలు ఎలా మారినా బీజేపీతో రిలేషన్ మెయింటైన్ చేయడం వైసీపీకి సేఫ్ ప్లాన్గా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని చెబుతూ రాష్ట్ర ప్రయోజనాలను కూడా ప్రస్తావించడం ద్వారా వైసీపీ బ్యాలెన్స్ గేమ్ ఆడుతోందంటున్నారు. మొత్తం మీద కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ రాజకీయంగా అన్ని మార్గాలను ఓపెన్గా ఉంచుకోవడం వైసీపీ స్ట్రాటజీగా కనిపిస్తోంది. అయితే ఈ సాఫ్ట్ స్టాండ్ భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో కొత్త పొత్తులకు దారితీస్తుందా, లేక కేవలం వ్యూహాత్మక సమన్వయంగా మిగిలిపోతుందా అన్నది చూడాలి.